హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పద్మజాజీ. నాతో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హలో అండి. సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే వాటి గురించి మాట్లాడాలంటే ముందు అసలు ఈ ఇయర్ గోల్డ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఓవరాల్గా ఈ ఇయర్ లాస్ట్ వన్ డికేడ్ ముందు చూసుకున్నా కూడా గోల్డ్ అనేది ఏ విధంగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేసింది, మధ్యలో దాని యొక్క జర్నీ ఏ విధంగా ఉందో చెప్తారు? డెఫినెట్లీ అండి. ఐ థింక్ లాస్ట్ అక్టోబర్ చూస్తుంటే కనుక మీరు ఆల్మోస్ట్ ఒక 12% సర్జ్ అన్నది గోల్డ్లో చూసాము. అండ్ గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఫర్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాజ్ అ కన్సంప్షన్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఇయర్ వచ్చి చాలా సర్ప్రైజింగ్లీ ఆల్మోస్ట్ 23% ఆఫ్ రిటర్న్ అన్నది ఓన్లీ గోల్డ్ ఇచ్చింది. అండ్ ఈక్విటీ వచ్చి 11% రిటర్న్ అన్నది ఇచ్చింది. సో యూజువల్గా ఓవరాల్గా డికేడల్ రిటర్న్స్ చూసుకుంటే కనుక ఎప్పుడైనా ఈక్విటీ హ్యాస్ ఆల్వేస్ అవుట్ పర్ఫార్మ్డ్ గోల్డ్. కాకపోతే ఈ ఇయర్ ఇట్ వాజ్ డిఫరెంట్. అండ్ లాస్ట్ 10 years యొక్క రిటర్న్స్ కనుక మనం చూసుకుంటే కనుక 10 yearsకి లాస్ట్ ఈక్విటీ హ్యాస్ గివెన్ 130% రిటర్న్ ఇస్తే కనుక గోల్డ్ 134% రిటర్న్ ఇచ్చింది. ఈ 10 years డికేడల్ రిటర్న్స్లో కూడాను గోల్డ్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్. ఓకే, సో నౌ ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అన్నది వుడ్ బి ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు యుఎస్ ఎలక్షన్స్ అంటే వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ దిస్ సర్జ్ అని ఒకవేళ కనుక చూస్తే కనుక రీసెంట్గా ఇండియాలో గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ అన్నది 15% నుంచి 6%కి తగ్గించింది. అది ఇన్ ద మంత్ ఆఫ్ జూలైలో జరిగింది. బికాస్ ఆఫ్ విచ్ ఆల్మోస్ట్ గోల్డ్ 68,000 వరకు ఒక స్మాల్ కరెక్షన్ అయితే జరిగింది. ఆఫ్టర్ దాట్ గోల్డ్ హ్యాస్ ట్రెమెండస్లీ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ అండ్ ఇట్ హ్యాస్ సర్జ్డ్ ఆల్మోస్ట్ 12% ఫ్రమ్ దెన్ జూలై టు అక్టోబర్. ఓకే, అండ్ ఇన్ దిస్ ప్రాసెస్ దెర్ ఆర్ 3 reasons అండి బికాస్ ఆఫ్ విచ్ గోల్డ్ అన్నది పెరగడం స్టార్ట్ అయింది. ఒకటి, సెంట్రల్ బ్యాంక్ స్టార్టెడ్ బయింగ్ గోల్డ్. అండ్ సెకండ్ థింగ్, ఏషియన్ మార్కెట్స్లో డిమాండ్ అన్నది బాగా పెరిగింది, ఇంక్లూడింగ్ చైనా అండ్ ఇండియాలో. అండ్ అదే కాకుండా జియో పొలిటికల్ టెన్షన్స్ మూలంగా కూడాను గోల్డ్ అనేది హెడ్జ్ కింద చూస్తారు ఈక్విటీ మార్కెట్స్తో. సో వెన్ ఎవర్ దెర్ ఇస్ అ జియో పొలిటికల్ టెన్షన్స్ అక్రాస్ ద వరల్డ్, అలాంటప్పుడు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి పెరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ డిమాండ్ అన్నది పెరుగుతుంది. ఒకవేళ కనుక ఈ ఇయర్ ఓవరాల్గా డిమాండ్ కనుక చూసుకుంటే 5% డిమాండ్ అన్నది పెరిగింది ఓవరాల్గా గోల్డ్లో. సో దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్. అండ్ ఒకవేళ కనుక జస్ట్ 1 year 1 day బ్యాక్ అంటే జస్ట్ November 15th ఒకరోజు చూసుకుంటే గోల్డ్ హ్యాస్ కరెక్టెడ్ ఆల్మోస్ట్ 8.3%. జస్ట్ నిన్న ఇట్ వాజ్ అ మేజర్ కరెక్షన్. బట్ ఓవరాల్గా యుఎస్ మార్కెట్లో చూసుకుంటే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ 1 ounce ఆఫ్ గోల్డ్ కెన్ గో ఆల్మోస్ట్ అరౌండ్ $3,000. So definitely there will be a surge again in 2025 also. ఇంకా ఎలాంటి రీజన్స్ ఈ సర్జ్కి దారి తీస్తున్నాయంటారు? మేజర్ రీజన్స్ ఈజ్ స్లో డౌన్ అండి. ఇండియన్ మార్కెట్ ఆల్సో లైక్ Q2 రిజల్ట్స్ వర్ వెరీ నాన్ ఎంకరేజింగ్గా ఉన్నాయి. అండ్ అలాగే ట్రంప్ న్యూ గవర్నమెంట్ రావటం మూలంగా కూడాను ఆయన యొక్క ఎంకరేజ్మెంట్, ఆయన పాలసీస్ అవన్నీ ఎంకరేజ్డ్ ఇంటూ మోర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ లైక్ క్రిప్టోలోను అండ్ అదర్ డాలర్ రేజ్లోను వీటన్నిటిలోనూ ఆయన మేజర్గా ఇంట్రెస్ట్ అన్నది ఉంది. సో డెఫినెట్లీ దోస్ అసెట్ క్లాసెస్ అయితే డెఫినెట్గా పెరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈక్విటీ మైట్ నాట్ బీ హార్డ్ ఫాల్ బట్ ఏ సాఫ్ట్ ల్యాండింగ్ అయితే ఉంటుంది యుఎస్ మార్కెట్కి. సో ఎక్స్పెక్టెడ్. సో డెఫినెట్లీ కమింగ్ క్వార్టర్స్లో ఒకవేళ కనుక ఈక్విటీ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అన్నది లేకపోతే డెఫినెట్లీ ఆల్టర్నేటివ్ సేఫర్ ఇన్వెస్ట్మెంట్ అయితే గోల్డే ఎప్పుడైనా. సో గోల్డ్ నెక్స్ట్ ఇయర్ 2025లో మోస్ట్లీ బై ద Jan-February మళ్ళీ అగైన్ గోల్డ్ విల్ సర్జ్. సో దెర్ విల్ బి ఏ అప్ టర్న్ ఇన్ ద గోల్డ్. అండ్ 2025లో గోల్డ్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? గోల్డ్ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఇట్ విల్ బీ గోయింగ్ అప్ అండి. ఇప్పుడు టెంపరీగా బికాజ్ యుఎస్ ఎలక్షన్స్ తర్వాత ఒక పాజిటివ్ టర్న్ ఇన్ ద ఈక్విటీ మార్కెట్ అనేది మనం చూసాము. ఎందుకంటే ట్రంప్ కొత్తగా గవర్నమెంట్ ఫామ్ చేయటం మూలంగా ఈక్విటీ అనేది పర్ఫామ్ చేసింది. అందుకని లాస్ట్ 2 days నుంచి చెప్పినట్టుగా గోల్డ్ అనేది చాలా 8.5% వరకు కరెక్షన్ అనేది జరిగింది. బట్ ఈ యొక్క ఫాల్ ఏదైతే ఉందో దిస్ విల్ యాక్చువల్లీ ఇన్కల్కేట్ న్యూ సర్జ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. సో బై ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2025కి ఆల్మోస్ట్ $3,000 అయ్యే వరకు ఛాన్సెస్ ఉన్నట్టుగా ప్రిడిక్ట్ చేస్తున్నారు.
సో డెఫినెట్లీ గోల్డ్ యాజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. బట్ ఇందులో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫిజికల్గా చేయడం బెటర్ అంటారా, లేకపోతే బెటర్ టు గో ఫర్ ఈటీఎఫ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ గోల్డ్ అంటారా? దెర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అండి ఇన్వెస్ట్మెంట్స్లో. ఇండియన్స్ అయితే కనుక పాపులర్ వేస్ ఫిజికల్ గోల్డ్ చేస్తూ ఉంటారు. బట్ అందులో తరుగని మేకింగ్ ఛార్జెస్ అని వీటన్నిటి మూలంగా దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద నేనైతే చూడను. అది ఒక అంటే కన్జంప్షన్ కిందనే చూడాల్సి వస్తుంది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు లిటరలీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో మీరు కనుక చూడాలనుకుంటే కనుక డెఫినెట్లీ ఈటీఎఫ్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. లిక్విడిటీ అన్నది హైగా ఉంటుంది, ఎప్పుడైనా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద బెస్ట్ వే. అండ్ ముఖ్యంగా మ్యామ్ అంటే ఈ సిల్వర్ పర్ఫార్మెన్స్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటారు 2025లో కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు? ఈ మధ్య కనుక మీరు గమనించుంటే కనుక గోల్డ్తో పాటు సిల్వర్ యొక్క డిమాండ్ కూడా చాలా ఎక్కువగా పెరగటం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క లాస్ట్ 1 yearలో సిల్వర్ పర్ఫార్మెన్స్ అన్నది ఆల్మోస్ట్ 20% వరకు పెరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం డిమాండ్ 2023 నుంచి 8% పర్ యానం చొప్పున పెరుగుకుంటూ వెళ్తుంది. దీనికి కూడా ఒక రీజన్ ఉందండి. లాస్ట్ 10 years యొక్క సిల్వర్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఓన్లీ 79% అయింది. అందులో కూడాను ఒక 5 years ఇట్ వాజ్ అన్న నెగటివ్ రిటర్న్సే వచ్చింది. 2013లో చూసుకుంటే 24% ఇట్ వాజ్ ఇన్ నెగటివ్ రిటర్న్స్ అన్నది ఇచ్చింది. బట్ రీసెంట్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇన్ గ్రీన్ ఎనర్జీ అండ్ సోలార్ ప్యానల్స్ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద ఎక్కువగా గవర్నమెంట్ అన్నది స్పెండ్ చేస్తూ ఉంది. సో ఫర్ ఎవ్రీ 1 ఎలక్ట్రానిక్ కార్ ప్రిపరేషన్లో 56 grams ఆఫ్ సిల్వర్ విల్ బి యూజ్డ్. అండ్ ఎవ్రీ 1 సోలార్ ప్యానల్కి 22 grams ఆఫ్ సిల్వర్ అన్నది యూజ్ చేయడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ యూసేజ్ అండ్ డిమాండ్ ఏదైతే పెరగటం మూలంగా ఈ యొక్క సిల్వర్లో కూడా మేజర్ ప్రైస్ ఇంప్రూవ్మెంట్ అన్నది వచ్చింది. అండ్ డౌన్ ద లైన్ ఒకవేళ కనుక ఈ గ్రీన్ ఎనర్జీ యొక్క మూమెంట్ ఫర్దర్గా ముందుకెళ్తే కనుక డెఫినెట్లీ సిల్వర్ కెన్ ఆల్సో బికమ్ ద నెక్స్ట్ గోల్డ్. ఈ గోల్డ్ అండ్ ఈ కమోడిటీస్ మార్కెట్ ఏదైతే ఉందో ఇది ఈక్వల్ టు ఈక్విటీ అవుతుంది అనేది ఒక కొంతమంది స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్? No, I don't think so. Definitely the kind of returns what a gold or a commodity can give అన్నది కంటిన్యూస్ డిమాండ్ అయితే ఉండకపోవచ్చు, మ్యూటెడ్గానే ఉంటుంది. గోల్డ్ అన్నది బికాజ్ ఆఫ్ సో మెనీ అదర్ రీజన్స్ అండ్ హెడ్జ్ కింద యూస్ చేయటం మూలంగానే ఈ రీసెంట్ టైంలో గోల్డ్ యొక్క సర్జ్ అన్నది ఉంది. కాకపోతే డౌన్ ద లైన్ మటుకు డెఫినెట్లీ ఈక్విటీ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఈక్విటీ ఈజ్ ఆల్వేస్ కింగ్ అంటారు. ఎస్, డెఫినెట్లీ. సో అండ్ బట్ ఈక్విటీ పర్ఫామ్ చేయని టైంలో కమోడిటీస్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. లాస్ట్ మంత్ కానీ లాస్ట్ ఈవెన్ ఫ్యూ వీక్స్ బ్యాక్ కూడా అది మనం కనిపించడం జరిగింది. ఎప్పుడు గోల్డ్ మాత్రం కంపల్సరీ ఒక అసెట్ క్లాస్గా మనం మెయింటైన్ చేసుకోవడం మంచిదే అంటారు కదా. లాంగ్ రన్లో డెఫినెట్లీ అండి. సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి. సో దట్ ఈజ్ ఆల్సో గివింగ్ ఏ 4% రిటర్న్ ఆల్సో. సో ఆ విధంగా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ కింద వన్ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ గోల్డ్ కింద చూసుకోవచ్చు. మీ యొక్క రిస్క్ ఎపిటైట్ బట్టి మీ అసెట్ అలొకేషన్ అన్నది చేసుకోవచ్చు. అండ్ అందులో డెఫినెట్లీ గోల్డ్కి సిల్వర్కి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకోండి. వండర్ఫుల్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.